పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. ఆది కాండము 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆది కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఆ దినములలో నెఫీలీయులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. జీవాధిపతి యొక్క మా దేవ, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాము. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రాలయ్యా. కృపచేత ఇదిగో తండ్రి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, నీ అనాది సంకల్పంలో ఉన్నటువంటి నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని, మా అందరికి అవసరమైన నీ శ్రేష్టమైన వర్తమానమును ఈ లేఖనపు లేఖనాన్ని విరచి లేఖనము చాటు నుంచి నీ మనసులో ఉద్దేశించుకున్న శ్రేష్టమైన ఉపదేశాన్ని బయటకు తెచ్చి, నీ పక్షం వహించిన మీ దాసు నోట మాటలు ఉంచి, మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి నీ బలమైన వాక్శక్తినిచ్చి, అయా ఇదిగో తండ్రి నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ దాసుడి ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ నాతో మాతో మీరే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను నీ కృప ద్వారా నాకు అనుగ్రహించండి దేవా. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది ఆ దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, మరి ఏవైనా ఉన్నా ఈ ప్రాంతంలో కానీ పూజలు అందుకుంటున్న ఏవైనా రహస్యం ఇంకేమైనా దాడి చేయాలని చూస్తున్నాయన్నా వాటి ప్రభావాన్ని మహాపునరుద్ధాన శక్తి ద్వారా శిలువ రక్తంతో యేసు నామములో బంధిస్తున్నాం, నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. అక్కడే యేసు నామములో వాటి ప్రభావం బంధించబడును గాక. దేవా, నీ కార్యములు జరిగించండి. నా చుట్టూరు మా చుట్టూరు నీ శిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెన వేయండి. నీ మహిమే కానీ జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేసి నీ చేతిని దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజుల 6వ అధ్యాయం 16, 17 వచ్చిన ప్రకారం నీ దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలిగుంచు. అయా, మేమున్న ఈ స్థలాన్ని ఇదిగో ప్రభువా సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడు అయి ఉండి నీలోంచి ప్రభువు నలుదిక్కులు ప్రభులిల్లి వెళ్ళేలాగా చేసి బలమైన నీ సన్నిధి మా ప్రభావం మా మధ్యలో ఉంచి మీరే నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడు. మా ప్రభువా, నీ పక్షం వహించిన నేను బలహీనుడు. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నాలో ఉన్న సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునఃక్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి మమ్మల్ని కడిగి పవిత్రపరచు. శుద్ధజాలంతో కడిగి పవిత్రపరచు. సమస్త కీడు అపవిత్రత కొట్టివేయబడును గాక. నీ ఆనంద తైలాభిషేకం నన్ను ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ చైలు నన్ను ఇంకనూ గొప్పగా ఉంచు ప్రభు. యా కనికరించను తండ్రి. దేవా, ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచు. మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7, 8, 20 వచ్చిన ప్రకారం, యెషయా 51, 16 ప్రకారం, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 30 వచ్చిన నీ కృప నాకు దయచు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నీ ఆత్మతో నన్ను మమ్మల్ని నింపి చక్కగా నిలవబెట్టండి. అందరితో మాట్లాడండి. సహాయం చేయమని నీవు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పగించు. పగలంతా పనిచేసిన దాన్ని బట్టి అలసట, విసుగు, నీరసం, నిద్రమంపు, చేదర, ఇక నీ చిత్తానికి వ్యతిరేకంగా దుష్టులు కలుగు చేసిన ఏమున్నా యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా శిలువ రక్తాన్ని పెట్టినట్టు బంధిస్తున్నాను, విడుదల ప్రకటన చేస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించమని చీకటి అంధకార శక్తులు మంత్ర ప్రయోగాల చేత ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు. ఎవరైనా పీడించబడుతున్నట్లయితే యేసు నామములో విడుదల కలుగును గాక. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని
యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తులు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నావు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమ్ముకుడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ప్రారంభ వచనాలు గమనిస్తే, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫిలీలను వారు భూమి మీద నుండిరి. నెఫిలీయులను వారు భూమి మీద నుండిరి. తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియో యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. గమనించండి, చదువుకున్న లేఖన భాగంలో నోవహు కాలములో ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ నోవహు కాలము కనపడుతుంది. కింద ఇంకా నేను చదవటం ఆపిన తర్వాత కింద వచనాలు చూస్తే, ఆ చెడిపోయిన తరంలో కూడా దేవుని చేత కృప పొందినవాడు నోవహు అయి ఉన్నాడు. దేవుని చేత కృప పొందినవాడు నోవహు. అంత మాత్రమే కాకుండా దేవునితో నడిచిన వాడని కూడా నోవహు బిరుదుంది. అంత మాత్రమే కాకుండా నోవహు ఒక్కడే కాదు, నోవహుతో పాటు తన 3 బిడ్డలు 3 కోడళ్ళు కూడా ఉన్నారు. తన కుటుంబాన్ని మటుకు నోవహు భక్తితో కాపాడుకున్నాడు. ప్రభు కృపను బట్టి దేవుని మార్గంలో నడవటానికి కొడుకులను నిలబెట్టుకున్నాడు, భార్యను నిలబెట్టుకున్నాడు. అలాగనే ఆ ఇంటికి వచ్చిన కోడలను కూడా సరైన మార్గంలో నిలవబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, పైన 4వ వచనాన్ని గమనిస్తే నెఫిలీలను వారు ఉన్నారట. వాళ్ళు ఎలా వచ్చారు భూమి మీదకి? నెఫిలీలు అనే సంతానము రాక్షస సంతానము. వాళ్ళు ఇంచుమించుగా దేవదారు వృక్షం అంత హైట్ ఉంటారండి. దేవదారు వృక్షము మనకు అర్థం కావడానికి 100 అడుగులు. ఏంది? సుమారుగా 100 అడుగులు. ఇంకా పెచ్చే ఉంటుంది. మనకు అర్థం కావడానికి 100 అడుగులు. నెఫిలీలు చూస్తే 100 అడుగులు హైట్ ఉంటాడంట ఒక్కొక్కడు. కనానీ దేశంలోకి పోయినప్పుడు అక్కడ నెఫిలీలు వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళని కనానీలు వాళ్ళందరూ చూసి వచ్చినప్పుడు యెహోషువ వీళ్ళంతా ఏం చెబుతారు, వాళ్ళకి మేము మిడతల్లాగా ఏంది శవంలాగా ఉన్నాం వాళ్ళ ఎదుట. మాకు వాళ్ళు ఆజానుభావులుగా కనపడుతున్నారు. మమ్మల్ని మేము వాళ్ళ ముందు చూసుకుంటే మిడతలుగాను శవంలాగా కనపడుతున్నాం. వాళ్ళు ఒకవేళ మమ్మల్ని చూస్తే మేము కూడా అట్నే కనపడుతున్నాం. వాళ్ళకి మమ్మల్ని మేము చూసుకుని వాళ్ళని చూస్తే ఇట్లా కనపడుతున్నాం. వాళ్ళకు కూడా మేము అట్నే కనపడుతున్నాం. అయ్యా, అయినను దేవుడికి మనకు తోడై ఉంటే ఖచ్చితంగా ఆ కనాను దేశం మొత్తాన్ని మనం స్వతంత్రించుకుంటాం అన్నారు యెహోషువ, కాలేబులు. ఆమెన్, హల్లెలూయా. అయితే ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే దేవుని పిల్లలు అలాగనే భూమి మీద దేవుడు ప్రేమించి ఏర్పాటు చేసుకున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. వాస్తవానికి ఇక్కడ ఈ సబ్జెక్ట్లో
పరలోకంలో దాంపత్య జీవితం ఉన్నదా అంటే ఇక్కడ కనపడుతుంది. ఉంది కాబట్టి వాళ్ళు వాస్తవానికి ఉంది, అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు నరుల కుమార్తెలు చక్కగా ఉంటే వాళ్ళ మనస్సుకు నచ్చిన వారితో వెళ్ళి శారీరకంగా కలిసి పెండ్లాడారు, అలాగనే శారీరకంగా కలిశారు. చాలా విలువైన సబ్జెక్ట్ అన్నమాట, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ దేవుని కుమారులు అని చెప్పబడుతున్న వాళ్ళు ఎవరు? నీ మనసులో ఏమనిపిస్తుంది? దేవుని కుమారులు అంటే ఈ భూమి మీద దేవుడు ప్రేమించి ఏర్పాటు చేసుకున్న మనమే అనిపిస్తుందా? చాలామంది అక్కడే పప్పులో కాలేస్తూ ఉంటారు, మనం కాదు. దేవుని కుమారులు అక్కడ నరుల కుమార్తెలు అన్నాడు. అంటే ఈ భూమి మీద దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి సంతానము, మనుషులు, నరులు, వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. కానీ దేవుని కుమారులు అంటే పరలోకంలో ఆయా సమాజాలుగా ఉన్నాయి. అక్కడ దేవుడు ప్రత్యేకంగా కొన్ని కేటగిరీల్లో, ఇప్పుడు మనకు అర్థం కావాలంటే హోంగార్డ్ ఉన్నాడు, తర్వాత కానిస్టేబుల్, తర్వాత స్టేషన్ కానిస్టేబుల్, తర్వాత రైటరు, ఏఎస్ఐ, ఎస్ఐ, అలాగే సిఐ, డిఎస్పి, ఎస్పి, ఇట్లా పై కేటగిరీ ఐజీ, డిఐజీ ఇట్లా కనపడుతుంది మనకి. అట్లానే దేవుడు తన కృప చొప్పున కొన్ని అధికారాలు కొంతమందికి, కొన్ని దేవదూతలను ఏర్పాటు చేసుకున్న వారిలో కెరూబులు, సెరాపులు అనేవాళ్ళు ఉన్నారు. అదే కదా యేసన్న గారు పాట పాడుకుంది, కెరూబులు సెరాపులు నిత్యము నిన్ను ఆరాధించరు, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందురు. ఇట్లా పాడాడు ఆయన. వాస్తవానికి ఉన్నారు కెరూబులు, సెరాపులు ఉన్నారు. కెరూబులు, సెరాపులు అనేవాళ్ళు ఒక కేటగిరీ అయితే, రెండు రకాల కేటగిరీలు అయితే, అలాగనే మిఖాయేలు, గాబ్రియల్ అనే దూతలు ఇద్దరు ఉన్నారు. ఆయనకి వాళ్ళ కింద కొంత సమూహం ఉంది. మిఖాయేలు ఏమో మన పక్షంగా వచ్చి ఫైట్ చేయటానికి ఉంటాడు శత్రువుతో, అది ఏదైనా. అలా సైతానుతో కూడా పోరాడుతాడు మిఖాయేలు. కానీ గెలుపిచ్చేది మాత్రం దేవుడే. మోషే యొక్క దేహం కాడ భౌతికమైన ఆ కాయం, భౌతిక కాయం దగ్గర మిఖాయేలను, గబ్రియేలు ఇద్దరు, మిఖాయేలు కనపడతాడు అక్కడ, సైతానుతో వాదులాడుతున్నారని రాసింది బైబిల్ గ్రంథంలో. అయితే చివరికి మిఖాయేలు ఏమంటాడంటే, దేవుడు నిన్ను గద్దిస్తాడు, ఇట్ట అనవసరంగా వాదన పెట్టుకుంటున్నావు అంటాడు. బాగుంది. వీళ్ళ కింద కొంతమంది సమూహం ఉంటారు. సైతాన్ ఎప్పుడైతే నిత్య చీకటితో స్నేహం చేసి దాంతో లాలూచి, అంటే ఒక నిబంధన చేసుకొని నీకు ఒక రాజ్యం ఇస్తాను నాతో జత కడితే అని చెప్పని వాడితో నిత్య చీకటి అనే ఆత్మతో, ఆ చీకటితో సైతాన్ అంటే తేజో నక్షత్రం మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడినటువంటి వాడు, అంత అందగాడు, అంత తెలియగలవాడు, అంత అధికారం గలవాడు. అతను తర్వాత కానీ అతనికి ముందుగానే ఎవరు లేరు. అతనికంటే ఇంకా అధికారం గలవాడు ఒకడున్నాడు, జనతేక కుమారుడైన ఆయన నోటి నుంచి బయటకు వచ్చినటువంటి ఎవరు సమీపించరని తేజస్సులో ఆయన మాత్రమే వెళ్ళి వస్తూ ఆ ఆలోచన సభలో సింహాసనాసనుడై నిలిచి విశ్వ పరిపాలన అంతా చక్కగా చూసుకుంటున్న జనతేక కుమారుడు, అద్వితీయ నాథుడైన నజరేయుడు యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత అధికారంలో కొంచెం తక్కువ ఈ తేజో నక్షత్రం, అంటే పడిపోయిన దోత అంటారు వాడిని, సైతాన్ ఉన్నాడు. వాడు కళ్ళబుల్లి మాటలు చెప్పిన దాన్ని బట్టి కొంతమంది దేవదూతలు వాడు చెప్పిన మాటలను బట్టి బయటకు వచ్చారు, దేవుని యొక్క కనుసన్నలోంచి బయటకు వచ్చారు తిరుగుబాటు చేసి. వాళ్ళలో కొంతమందినేమో నిత్య తీర్పుకు, నాకెళ్ళి చూడు బైబిల్ అసలు చూడు మాకు, నిత్య తీర్పుకు కొంతమందిని తీసుకువెళ్ళి ఆ చీకటి
ఆ బిలం అంటే గుహలో బంధించాడు. నిత్య పాశముల చేత, పాశం అంటే తాళ్ళు, నిత్య పాశముల చేత ఆ చీకటి బిలంలో కొన్ని దేవదూతలను నిత్య తీర్పుకు, రేపు మనమంతా ఎదుర్కొంటాము, లోకానికి మనం తీర్పు తీరుస్తాం, ఆ గడియ వరకు వాటిని కొన్నిటిని అట్లా బంధించి ఉంచాడు దేవుడు. కొన్నిటినేమో మధ్యాకాశానికి త్రోసివేశాడు. సైతానుగాడు కొంతలో కొంత దేవుని ప్రణాళిక ఎరిగినవాడు. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించు ఓ కెరూబు అని ఉంటుంది. అక్కడ చూడండి, అదే కనపడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట కనపడుతుంది. కాలుచున్న రాళ్ల మధ్య సంచరించు ఓ కెరూబు అని రాసి ఉంటుంది. అక్కడ ఎందుకు వాడు ఉంటాడంటే, దేవుడు ప్రత్యేకంగా విశ్వ ప్రణాళిక గురించి, తను భవిష్యత్తులో చేయబోతున్న విషయాల గురించి ఎవరితో తరికించాలంటే, అప్పట్లో సృష్టించబడిన వాడు ఈ తేజో నక్షత్రంగా, అప్పటికి నిత్య చీకటితో స్నేహం చేయాల. కొంతకాలం అక్కడే దేవుడు ఈ తేజో నక్షత్రమైన మొట్టమొదటిగా చేయబడిన దేవదూత వాడితో మాట్లాడుతూ ఉండేవాడు. భవిష్యత్ ప్రణాళిక కొంత తెలుసు సైతానుగాడికి, పూర్తిగా తెలీదు, కొంత మాత్రమే తెలుసు. ఆ కొంత మాత్రం తెలుసుకోవడానికి కూడా నిత్య చీకటి చేత స్నేహమై దానికి చోటిచ్చి కూడా ఆ కాలుచున్న రాళ్ల మధ్య వాడు సంచరిస్తానే ఏమి ఎరగనట్టుగా దేవుని ఎదుట వాడి మనస్సాక్షి పనిచేసేటప్పుడు మనకి రేడియం తరంగాలు కనుక ఎలా అయితే సిగ్నల్ అందిస్తాయో అలాగ మనస్సాక్షి నుంచి కూడా సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. అందుకే యెహోవాకి ఏం పేరు ఉంది? హృదయాంతరంద్రియములను పరిశీలించువాడని పేరు ఆయనకి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో విశ్వాసులే కావచ్చు, పరిచారకులు కావచ్చు, లేదు సంఘ పెద్దలు కానీ, ఇంకా ఉన్నతమైన స్థానం బలిపీఠం ఎక్కి దేవుని మాటలు ప్రకటిస్తున్న దైవజనులు కావచ్చు, లూసిఫర్కు స్థానం ఇచ్చి కూడా దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లూసిఫర్కు స్థానం ఇచ్చి కూడా దేవుని బలిపీఠం మీద ఉండి రొట్టె విరుస్తున్నారు, ప్రభు బలిస్తున్నారు, ప్రభు యొక్క శరీరమును రొట్టె విరుస్తున్నారు, వాక్యోపదేశం చేస్తున్నారు, అంతకంటే ముందు వర్షిప్ చేస్తున్నారు. కానీ ఏమి ఎరగనట్టుగా నా దగ్గర లూసిఫర్కు స్థానం లేదన్నట్టుగా కనపడుతున్నారు. లూసిఫర్ కూడా అలాగనే మెయింటైన్ చేశాడు. దేవుని ఎదుట భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఎరిగినవాడు, నిన్న నేడు రేపంటూ ఏమై ఉన్నదో సమస్తం క్షుణ్ణంగా తెలిసినవాడు, నీ హృదయంలో నా హృదయంలో ఏం దాగుందో దేవునికి తెలియదా? కానీ ఈ గ్రహింపు వాడు ఆ నిత్య చీకటితో స్నేహం చేయడాన్ని బట్టి మిస్ అయ్యి ఏమి ఎరగనట్టుగా, హల్లెలూయా, ఏమి ఎరగనట్టే ఎలీషా ప్రవక్త ఏమన్నాడు? హిజ్కియా గెహజీ యాడికి వెళ్ళొచ్చును? ఏలినవాడా, నేను ఎక్కడికి పోవట్లేదయ్యా, నేను నీ దగ్గరే ఉన్నాను, మీరు ప్రార్థన చేస్తున్నారు, నేను ఇక్కడ బయట వాకిలి కాడ కనిపెట్టుకొని ఉన్నాను, మీరేమన్నా ఆజ్ఞాపిస్తే చేద్దామని అంటే, అవునా? ఆ రథమును ఆ మనుషుని పరిగెత్తుకుంటూ వెళ్ళి కలుసుకునేటప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా అండు. దేవుని చేత అభిషేకించబడి ప్రతిష్ఠింపబడి దేవునిలో నమ్మకంగా ఎదుగుతూ బలపడుతూ దేవుడు అనుకున్న పని చేస్తూ ముందుకు వెళుతున్న సేవకునికే ఈ గ్రహింపు దేవుడిస్తే, మరి ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్న విశ్వ చక్రవర్తికి ఇంకెంత గ్రహింపు ఉండాలి? అయితే అది ఏముందలే అనుకున్నాడు సైతానుగాడు. ఈరోజు చాలామంది కూడా భక్తి సాధనలో అదే పరిస్థితి అవుతుంది. అక్కడక్కడ తప్పటడుగులు పడుతున్నా సరి చేసుకొని క్షమాపణ కోరుకొని, ఏం కోరుకొని? సరి చేసుకొని క్షమాపణ కోరుకొని. నాకు గతంలో దేవుడు ఒక విషయం బాగా గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. ఏంటయ్యా ఆ విషయం అంటే, ఒకవేళ ఒక దైవజనుడు, నువ్వు దైవజనురాలివి, లేదో సంఘ దైవజనుడు గురించే నాతో మాట్లాడింది ఎక్కువగా ఈ విషయం.
నీ ద్వారా ఏదైనా పొరపాటు జరగని, ఒక వ్యక్తి జీవితం పాడవని, పరిచర్య పాడవని, లేదా ఒక వ్యక్తి భవిష్యత్తు లేకుండా పోయి ఉండొచ్చు. అయితే ఆ సమయంలో అలాంటి పరిస్థితుల గురించి నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘం ఎదుట చేసిన పొరపాటు ఇది అని చెప్పని ప్రకటించి, ఏ వ్యక్తి జీవితం అయితే పాడైపోయిందో ఈ సేవకుని ద్వారా, లేదు ఈ సేవకురాల ద్వారా, లేదు సంఘ పెద్ద కానీ, పరిచారకులు కానీ, విశ్వాసులు, వీళ్ళ ద్వారా ఏ వ్యక్తి జీవితం పాడైందో, ఏ వ్యక్తికి భవిష్యత్తు లేకుండా అయిందో, ఏ వ్యక్తికి సేవే లేకుండా, అసలు సంఘమే లేకుండా, సంఘములో వింటున్నావా, సంఘములో కూడా బిడ్డలు విశ్వాసులు లేకుండా పక్కా ప్లాన్తో ఎవరైతే సేవను పాడు చేశారో, ఆ పాడైపోయిన సేవ విషయంలో, ఆ సంఘ కాపరి విషయమై పబ్లిక్గా సంఘం ఎదుట, అయ్యా ఇదిగో ఈ పొరపాటు నా వల్ల జరిగింది, ఇంత నేను నష్టం చేశాను, నేను ఒప్పుకుంటున్నానని చెప్పాను. అక్కడ ఒప్పుకొని తర్వాత ఏ వ్యక్తి జీవితాన్ని అయితే పాడు చేశారో, ఏ వ్యక్తి యొక్క సేవ అయితే పాడు చేశారో, ఆ దైవజనుడి దగ్గరికి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే ప్రభు ఖచ్చితంగా తన మహా ఉచిత కృపను బట్టి నిత్యత్వ ప్రవేశం కలుగు చేస్తాడు కదా. ఈ క్షమాపణ కోరుకునేటప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. పబ్లిక్గా ఇలా క్షమాపణ చెబితే సంఘము ఇతనే తేడా కదా అని చెప్పని ముద్రేసి పక్కకి వెళ్ళిపోతారంటే, ప్రభు అన్నాడు, సంఘాన్ని చూసి చేసిన పొరపాటు లోపలనే మభ్యపెట్టుకుంటా, లోపలనే కప్పిపెట్టుకుంటా, చేసిన తప్పును ఒప్పుకోకుండా అలాగనే లోపల కప్పిపెట్టుకుంటా సంఘానికి మంచివాడిగాను, సమాజానికి మంచివాడిగా కనపడుతూ ఈ కాలమంతా ఈ భూమి మీద కాలం గడిపి ముందుకు సాగిపోతే రేపు నిత్యత్వాన్ని కోల్పోతారు. ఇక్కడ మహా అయితే సంఘ సభ్యులు తరిగిపోతారేమో, సంఘ సభ్యులు తక్కువై చిన్నగా ఈ బోధ ఇతను తేడాగా ఉన్నాడులే అని చెప్పని పోవచ్చు. పోయినా వాళ్ళు ఇంకో సంఘంలో బలపడతారు. కానీ నిత్యత్వాన్ని కోల్పోయేది ఎవరు? ఈ సేవకురాలు, లేదా ఆ సంఘ పెద్ద, విశ్వాసులు, వీళ్ళు నిత్యత్వాన్ని కోల్పోతారు. ఇప్పుడు సౌలు చేసిన పొరపాటు ఏంది? దేవుడు అమాలేకులు మొత్తాన్ని ఎవరిని బ్రతకనియమాక, జీవము కలిగినది ఏదైనా ఉన్నా సరే, అది పశువులైనా, కోళ్ళైనా, మేకలైనా, గొర్రెలైనా, గాడిదలైనా, వింటున్నావా, దేన్ని వదిలిపెట్టొద్దు. కన్యకలైనా సరే, బలి పశు మాంసాన్ని బలికి ఉపయోగపడతాయి అనుకున్న ఏది కూడా వదిలిపెట్టద్దు, మొత్తాన్ని చంపేసేయండి, మొత్తాన్ని తగలబెట్టండి అండి. దేవుడు మొత్తాన్ని నాశనం చేయమన్నాడు. సౌలు ఏం చేశాడు? ప్రజల వైపు చూసి ప్రజలు మెప్పు పొందటానికి ప్రజలు చెప్పినట్టుగా, రాజా మన దేవునికి బలి ఇయటానికి ఈ గొర్రెలు, ఈ ఎడ్లు, ఈ బాగా పనిచేస్తాయి, పొట్టేళ్ళు, ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి, బాగున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, పురుషుని ఎరుగని ఆడపిల్లలను కూడా తీసుకొచ్చుకున్నారు, రాజును కూడా బ్రతికి తీసుకొచ్చారు వాళ్ళు. సౌలుని సమూయేలు గద్దించి, సమూయేలు దగ్గర ఉన్న ఖడ్గాన్ని సౌలు దగ్గర ఉన్న ఖడ్గాన్ని సమూయేలు తీసుకొని మొత్తాన్ని చంపేశాడు. దేవుడు నీకు ఒకటి చెబితే నీ ఇంకోటి చేస్తానంటవేందని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు జనాన్ని చూసుకొని జనం తరిగిపోతారనుకుంటే రేపు నిత్యత్వం కోల్పోతారు అన్నాడు ప్రభు. ఎందుకు ఈ మాట దేవుడు పరిచయం చేస్తున్నాడు మనకంటే, నా మనసులో దేవుని ఎదుట ఉత్పన్నమైన సంగతి అంటే, నిత్య చీకటికి నిత్యత్వాన్ని కోల్పోవటానికి కారణం ఏమైందంటే, సైతాను గాడికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ సైతాను గాడేమో ఆ రోజు నిత్య చీకటికి అవకాశం ఇచ్చాడు. దేవుని ప్రణాళికలో ప్రత్యేకంగా ఏర్పరచబడిన వాడు లూసిఫర్ అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. వాడు చాలా అందగాడు. ఆ హెస్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం లేదా 12, 13 కాడి నుంచి చూస్తే, నాకెళ్ళి చూడు కొంచెం ముందుకు జరుగు నాకు వెళ్ళి చూడు కొంచెం ముందుకు జరుగు, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా.
చాలా విలువైన సమాచారం. అప్పుడు ఇలాంటి శోధనలు, సమస్యలు ఉంటాయి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ సైతాను నిత్య చీకటికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని ప్రియమైన పిల్లలు, విశ్వాసులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, వీళ్ళది ఒక కేటగిరీ అయితే సేవకులు కూడా, సేవకురాలైనా సేవకుడైనా వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. సైతానికి ఇచ్చారు కాబట్టి హృదయంలో తెలియనటువంటి వ్యతిరేకత ఉంటుంది. వాస్తవానికి పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి నడిపించబడుతుంటే నీలో ప్రేమ మాత్రమే పొంగుతూ ఉంటుంది. ప్రేమ, జాలి, దయ, కరుణ, వాత్సల్యత, ఒక పడిపోయిన వాడిని లేవనెత్తి నిలబెట్టడం, అవసరమైతే ఆ వ్యక్తి ఇరుకులో ఉంటే తినటానికి కూడా లేకపోతే ఒక్క పూటైన ఆహారం పెట్టడం, చేతనైతే ఆర్థికంగా సహాయం చేయటం, మన దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం ఇవ్వటం, 200 ఉంటే ఒక 100 రూపాయలను సహాయం చేసి జాగ్రత్తగా ఉండాయని అప్పుడప్పుడు పరామర్శించటం, ఈ సెక్షన్ కనపడుతుంది. పైకి ఇవన్నీ కనపరుస్తూ అంతరంగంలో ప్రభు ఏమన్నాడు? మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 వచనాలు అక్కడ ఉన్నట్టుంది. అలాగనే గలతీ పత్రిక 5వ అధ్యాయము 19-20-21 వచనాలు శరీర కార్యములు ఏమనగా అని ఉంది. అలాగనే తిమోతి పత్రికలో, అది 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం పట్టుకుంటా, అంత్య దినములందు అపాయకరమైన కాలములు వచ్చునని అని అక్కడ 17-19 అవలక్షణాలు కనపడుతుంటాయి. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఏది? రోమపత్రిక 1వ అధ్యాయము 28-31-32 వచనాలు, చివరి వచనం దాకా కొన్ని అవలక్షణాలు దేవునికి నచ్చనివి ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మనిషి హృదయం లోపల ఉంటాయి. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడి కూడా ఈ శరీర సంబంధమైన విషయాలంటే సైతానికి అవన్నీ దూతలు లాంటివి అన్నమాట. వీటికి కొన్నిటికి అవకాశం ఇచ్చి లోపల పెట్టుకుని నువ్వు పైకి బాగా కనపడుతున్నా, పైకి బాగా ప్రేమగా అంటున్నా అంటే అది అంత చల్లదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నా చాట నా చేతిలో ఉన్నది, ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది అని ఉంది కదా సువార్త పుస్తకంలో. అప్పుడు ఆయన ఏమంటున్నాడు అక్కడ? గోధుమలను కళ్ళములేసి దంచి అగ్నిలో కాల్చి పొట్టు అటు తూర్పాల పోసి పొట్టును పక్కకు నెట్టి మొత్తం ఆ పొట్టును తగలబెడతాను, మంచి గింజలు కళ్ళంలో కోట్లలో పోస్తాను అన్నాడు, కొట్లలో పోస్తాను అన్నాడు. ఆయన చాట ఆయన చేతిలో ఉందంటే ఒక రోజు ఉంది జల్లెడబడతాడు, లేదంటే అగ్ని పరీక్షింపబడుతుంది. అగ్నికి సేవ పరీక్షించబడితే అది కర్ర, కొయ్య, ఏంది గడ్డి లాంటి సేవ పరిచర్య అనుకో, తగలబడిపోద్ది. అదే బంగారం లాంటి సువర్ణమైనటువంటి సేవా పరిచర్య అనుకో, కాల్చిన అది కరిగిపోయిన మస్టు అనేది, అంటే పైన మట్టి అనేది ఉంటే అది మొత్తం పక్కకు వస్తుంది. బంగారాన్ని హీట్ చేసి కరగజేసినప్పుడే దానిలో ఉన్న మలినం అనేది అంతా తొలగిపోయి స్వచ్ఛమైన బంగారం పక్కకు వస్తుంది. ఈ స్వచ్ఛమైన బంగారం పక్కకు రావాలంటే పైన మేలిమి బంగారం అని చెబుతారు, లేదంటే బంగారం గనుల దగ్గర బంగారం దొరుకుద్ది. దొరికిన దాన్ని తీసుకొచ్చి ఆ కంసాలు ఆయనకి ఇస్తే ఏం చేస్తాడు? ముందు వాళ్ళని కంసాలు అనేది వాళ్ళని బంగారం పనులు చేసేవాళ్ళని ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడు? ముందు కరగేస్తాడు బంగారాన్ని. నేను చూసే నా వీడియో నా దగ్గర మొన్నటిదాకా జాగ్రత్తగా పెట్టుకున్నా. అసలు బంగారాన్ని ఎట్ట హీట్ చేస్తాడు, ఎలాంటి వస్తువు చేయడానికి ఎలా ట్రై చేస్తాడు అన్నది చూడటానికి ప్రత్యేకంగా వీడియోలు తీసుకున్నాను నేను. కరగేస్తాడు, పైన ఆ మస్టు పొరలాంటిది వస్తుంది, దాన్ని పక్కకు నెట్టేస్తాడు.
శ్రమ, ఇరుకు, ఇబ్బంది, కొన్ని పరిస్థితులు అనుమతించినప్పుడు అసలు రంగు మనలోంచి బయటకు వస్తూ ఉండదు. ఇప్పుడు సేవలో కూడా నెగ్గు తేలాలంటే బంగారం లాంటి సేవ కావాలనుకుంటేనేమో ఏ లోపం లేనటువంటి పరిస్థితి కనపడాలి మన జీవితంలో. మొదటిగా దైవజనుడు ఒఫిరయ్య గారు చెప్పాడు, అయ్యా నేను ప్రారంభ దినాల్లో నా సేవ నాకు నచ్చినట్టుగా నేను అనుకున్నట్టుగా ముందుకెళ్తుంటే చాలామంది చెప్పారు ఇది ఇలా కరెక్ట్ కాదు, ఇలా కరెక్ట్ కాదని. నాకెందుకో డౌట్ వచ్చి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు వెళుతున్న మార్గం, చెప్తున్న బోధ తేడాగా ఉంది, అది నా చిత్తమైంది కాదు, దాన్ని సరి చేసుకో అని చెప్పాను. సరే ఎలా సరి చేసుకోవాలి ప్రభు, ఏంటి దానికి మరి ఎలా వాళ్ళకి సంఘానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎట్లా అని చెప్పంటే దేవుడు తనకు ఏకాంత ప్రాంతంలో కొన్ని సంగతులు తెలియపరిస్తే ఆయన బాహాటంగా సంఘం ఉంటుందా, చిన్నగా సంఘ సంఖ్య తరిగిపోయి అందరూ సర్దుకొని ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారా, అమ్మో సంఘం నేను ఈ మాట చెబితే సంఘం ఉండదు కదా, సంఘ సభ్యులందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు కదా, సంఘాన్ని ఎట్టయినా కాపాడుకోవాలి అన్న ఆలోచన ఆయనకి లేదు. దేవుడు నాకు ఏం చెప్పాడో అది నేను ఖచ్చితంగా తప్పకుండా సంఘం ఎదుటే నేను చేసిన పొరపాటు ఒప్పుకోవాలని సంఘమంతా ఆదివారపు ఆరాధనకు హాజరైనప్పుడు ఈ మాట చెప్పాడంట, అయ్యా నిన్నటిదాకా మీకు నేను చెప్పిన బోధ, నేనేసిన పునాది, ఆ పద్ధతులు చూపించిన పద్ధతులు అవన్నీ కొన్ని విషయాల్లో తేడా అని చెప్పని దేవుడు చెప్పాడు నాకు. సర్వసంపూర్ణ సత్య సంబంధమైన ఉపదేశం ఏంటో, సత్యం ఏంటో, సంస్కరణకి దానికి పౌలు గారి బోధ ఎలా జతగా ఉందో అన్ని విషయాలు దేవుడు నాకు ఏకాంత ప్రాంతంలో తెలియపరిచాడు. కాబట్టి నిన్నటి వారం వరకు నేను చేసిన బోధలో, చూపించిన పద్ధతులు, వేసిన పునాదులు తప్పులు ఉన్నాయి, నన్ను క్షమించండి అని చెప్పని సంఘం ఎదుటే ఒప్పుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు చెప్పొచ్చుగా అందరూ చెప్పినట్టే, లోపల ఎట్టన్నా ఉండనే కానీ సంఘానికి నేను నమ్మకమైన నాయకుడును, నమ్మకమైన నాయకురాలను అని చెప్పని, నేను శ్రేష్టమైన భక్తురాలను అని చెప్పని అందరికి చూపించవచ్చు, చెప్పొచ్చు. కానీ ఈయన రేపటి దినాన నిత్యత్వంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏ చిన్న పొరపాటు ఉన్న డిస్ప్లే మీద అందరికి చూపిస్తాడు దేవుడు. అక్కడ పరువు పోగొట్టుకొని దేవుడు నిర్ణయించిన బహుమతిని కోల్పోయి నేను నిత్య నరకానికి వెళ్తానేమో, ఇక్కడ జనసంఖ్య తగ్గితే తగ్గారు, దేవుడు కోరుకున్న ఆ రోషం కలిగిన సేవ అంటే అగ్నిలో నా సేవను పరీక్షించినప్పుడు అది కర్ర, కొయ్య, గడ్డి మరి అట్లాంటిది ఏది కాకుండా స్వచ్ఛమైన బంగారము, మేలిమి బంగారం లాంటి సేవ ఉండాలి. నా ప్రియుడైన నజరేయుడైన యేసు ఎదుట మెప్పు, ఘనత, మహిమ బహుమతులు అందుకోవాలి. మెప్పు, ఘనత, మహిమ పొందుకొని బహుమతులు అందుకోవాలి. నా ప్రియుడైన యేసయ్య చేత నేను కిరీటము, నా మీద నాకు నిర్ణయించిన ఆ బహుమతి, ఆ కిరీటం నా యేసయ్య చేత నేను తీసుకోవాలి, ఆయన చేత అలంకరింపబడాలి. నా నా ప్రాణేశ్వరి అని చెప్పిన ఆయన ఏమన్నాడు, ఇదిగో కిరీటం అని రాజకుమార్తెగా అని చెప్పని ఆ కిరీటాన్ని నాకు పెట్టాల, నాకు అది కావాలా అని చెప్పని ఆయన సైతాను గాడికి అవకాశం ఇవ్వకుండా, ప్రారంభంలో ఆయన కూడా దారి తప్పించాడు సైతాను, కానీ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఎందుకు వచ్చావు ఇటు, ఏమో పాష్ గారు మాకేం తెలుసు, తిరుగుతున్నావుగా, మేము కూడా తిరుగుతున్నాం అని చెప్పి అంటారా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు వచ్చామంటే నిత్య చీకటికి సైతాన్ అవకాశం ఇచ్చి కూడా కాలుతున్న రాళ్ల మధ్యలో దేవుని బలమైన సన్నిధికి సాదృశ్యం అది. అక్కడ తండ్రైన దేవుని ఎదుట మంచిగా ముచ్చట్లు చెబుతున్నాడు, నేను తేడా పడలేదు, జాగ్రత్తగా ఉన్నానని. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో కూడా సేవకులేంది, పరిచారకులు, సంఘ పెద్దల, విశ్వాసులు కూడా మేమేం తేడా పడలేదు, బాగానే ఉన్నారు. సేవకులైతే అతి పరిశుద్ధమైన బలిపీఠం మీద నిలబడి ప్రసంగాలు కూడా చేస్తున్నారు. ఆ టాపిక్ చెప్పుకుంటూ ఇటు వచ్చాం. అయితే ఇక్కడ దేవుడు అపవాదిని ప్రత్యేకంగా ఏమి ఏర్పాటు చేయాల, అపవాదిగా ఉండాలని వాడిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల. ఈడు పొయ్యి ఆ నిత్య చీకటితో స్నేహం చేశాడు కొన్ని స్వతంత్ర అభిప్రాయాలను బట్టి.
నాకు స్వేచ్ఛ ఉండాలని చెప్పని, నా ఇష్టం వచ్చినట్టు నాకు ఒక రాజ్యం ఉండాలని ఆలోచనతో వాడు అడుగులు వేశాడు. అలా అడుగులు వేసి కొంతమంది దేవదూతలను వ్యతిరేకంగా లేపినప్పుడు కొంతమంది మధ్యాకాశానికి త్రోసివేయబడ్డారు, కొంతమంది ఏమో నిత్య పాశముల చేత బంధింపబడి రానున్న తీర్పు కోసం అలా ఒక బిళంలో భద్రం చేయబడ్డారు. ఈ త్రోసివేయబడ్డ దూతలకి పరలోకంలో కూడా దాంపత్య జీవితం సంగతి ఆ రుచి తెలుసు. కాబట్టే సైతాన్ గాడు ఏం చేశాడంటే నరుల కుమార్తెలు చక్కగా ఉన్నారు కాబట్టి అసలు వాడికి ప్లానింగ్ దేవుడికే ఇచ్చాడు. అయ్యా, భూమి మీద నీ కుమారుడు కోసం ఒక రాజ్యాన్ని స్థాపిస్తానంటున్నావు కదా, ఆ రాజ్యంలో స్త్రీలు పురుషులు ఉంటారంటున్నావు కదా, పురుషుని ఎలా చేస్తున్నావు, మన పోలికగానే చేస్తున్నావు అంటున్నావు కదా, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగనే మీరు ఎలాగున్నారో అలాగనే చేస్తానంటున్నావు కదా. అదే మాట ఉందిగా బైబిల్లో, మన పోలికగా నరులను చేయుదము రండి అని చెప్పని మాట ఉందిగా ఆదికాండంలోనే. ఏంది, మన పోలికగా చేద్దాం అంటున్నావు కదా. పురుషుడైతే ఓకే, మరి స్త్రీ సంగతి అంటే సరే నువ్వు చెప్పి ఎలా చేద్దాం అన్నాడు ప్రభు. ఎలా చేద్దామంటే మరి నాకేం తెలుసా అని చెప్పంటే, పర్లేదులే నీ ఆలోచన కూడా చెప్పు అని చెప్పానంటే, పురుషుడు స్త్రీ వైపు చూడగల వెంటనే ఆసక్తిగా ఆకర్షించేలాగా ఉండాలి. అంత సౌందర్యంగా ఆమెను చేయాలంటే సరే చేద్దాం పో అని చెప్పని సైతాన్ గారు ఇచ్చిన సలహా అన్నమాట. స్త్రీ అందంగా ఉండటం ఒక కారణమైతే ఆమెను ఆకర్షించేలాగా పురుషుడి యొక్క మనస్సు ఒక స్త్రీని చూడంగానే ఎందుకు ఆకర్షింపబడుతుందంటే, ఓ పక్క సైతాన్ గాడు కూడా ఉండి పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆదిలోనే పునాది వేసాడు వాడు, స్త్రీ ఇంత అందంగా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పని. అందంగా ఉంటేనే కదయ్యా ఆకర్షింపబడేది, ఆమె మీద కొంచెం కోరిక కలిగి శారీరకంగా కలిసేది, తర్వాత గర్భం దాల్చి పిల్లలు కనేదంటే అవును ఓకే 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 అని దేవుడు వాడు చెప్పిన మాటకు రాజీ పడి వాడి మాట విన్నాడా? వినలా. వాడి ఆలోచన కూడా తీసుకొని వాడు కుయుక్తు ఎత్తుగడంతా తెలుసు దేవునికి. ఏంటా ఎత్తుగడంటే, రానున్న దినాల్లో భూమి మీద మానవాళి సృష్టింపబడుతుంది. ఆ మానవాళి యావత్తు మొత్తం యేసయ్యకు భక్త సమాజంగా ఏర్పాటు చేయబడాలి. అంటే యేసయ్యకు ఒక రాజ్యం ఏర్పాటు చేయాలి. ఆ రాజ్యం ఏర్పాటు చేయాలంటే ముందు ఆయనకు వివాహం జరగాలి. ఆ వివాహం కోసమే ఈ భక్త సమాజం అంతటిని ఒక వధువుగా ఏర్పాటు చేయాలి. ఇదంతా సైతాన్ గాడికి చెప్పబడింది కాబట్టి ఆ ప్లానింగ్ అంతా విని వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఆయన కుమారుడి కంటే రాజ్యం ఉంది, భార్య అన్నాడు, పిల్లలు, తర్వాత ఏదో వ్యవహారం అన్నాడు. మరి నాకు కూడా ఒకటి ఉండాలిగా అని చెప్పని ఒక పక్కా కుట్రతో దేవుని కుమారులు అంటే త్రోసివేయబడ్డ దూతలను నరుల కుమార్తెల దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళతో శారీరకంగా కలిసేలాగా చేశారు. కలిసేలాగా చేస్తే వాళ్ళు ఎవరు వచ్చారు? 100 అడుగులు నెఫిలీలు. అక్కడ చూస్తే మనం సింహలాలు కనపడుతుంది. 100 అడుగులు ఎత్తులో ఉన్నవాడికి ఎట్ట కనపడుతుంది? మనం 6 అడుగులు ఉన్నవాడికి ఎట్ట కుదురుద్ది? వాడు చూచి ఆడ కనపడుతుంది. ఏడున్నా కానీ కనపడు, అల్లంత దూరంగా ఉంటే కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. 6-6.5 ఉన్నవాడిని ఇటు చూస్తాం మనం. ఈడ వాస్తవానికి 6 అడుగులున్న 6-6.5 ఉన్నవాడిని ఇటు చూస్తాం మనం. ఏంది వీడు ఎట్టు పెరిగిండని చెప్పని. ఏంది వాడు ఏకంగా 100 అడుగులు అంటే ఇక ఏ రకం కూడా చూడు. ఒక సైన్యం ఉంది, వాళ్ళు వీళ్ళని కాదు, ఒక సైన్యం ఉంది. వాళ్ళే సూర్యులు, వాళ్ళ దెబ్బకి ఎవడు గెలిచిన వాడు లేడు. ఏంది కారణం? ఆ సంతతి ఎలా బయటకు వచ్చిందంటే, సైతాన్ గాడు యొక్క ప్లానింగ్ ఏంటంటే, వాడికి కూడా ఒక కుమారుడు ఉండాలి, ఆ కుమారుడికి కూడా ఒక భార్య ఉండాలి. ఆ భార్య ఎవరు? నిత్య నరకానికి పోయే బ్యాచ్. ఆ పక్క ప్లాన్తో వాడి కోసం ఒక సంతానాన్ని భూమి మీదకు తెచ్చుకుంటున్నాడు. దేవుని ప్రణాళికలో ఈ భూమి మీద కొన్ని వివాహాలు జతపరిచి చేయబడుతూ ఉన్నాయి. ఆ వివాహాల వల్ల ఆశీర్వాదానికి సంబంధించిన సంతానమే భూమి మీదకి వస్తుంది. అయితే దేవుని చిత్తం లేకుండా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనల చొప్పున కొన్ని వివాహాలు సైతాన్ గారి దగ్గరుండి చేయిస్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు
ప్రభు అందుకే అన్నాడు, అందరూ నిత్యత్వానికి వస్తారని కలగనమాకండి, అందరూ రక్షించబడతారని ఊహించమాకండి. రక్షించబడేవాళ్ళు కొందరే. ప్రభు అన్నాడు, విశాల మార్గం లోకం దాని ఆశల వైపు చూపిస్తుంది, ఇరుకు మార్గం నిత్యత్వం వైపు చూపిస్తుంది. ప్రజలందరూ ఎటు వెళ్తారు? సుఖము, సౌఖ్యము, సంతోషం, ఆనందంగా ఉండాలి ఈ భూమి మీద ఉన్నంతకాలం. శరీర కోరికలు కానీ, కడుపుకు తినే తిండిల విషయంలో కానీ, జల్సాగా ఎంజాయ్మెంట్లో కానీ అంతా ఏ ఇరుకు, ఇబ్బంది, రోగం, నొప్పి ఏమి లేకుండా ప్రశాంతంగా ఉండాలని. చివరికి ఆడిపోవచ్చు నరకం అంటే, ఈ మాట అంటే వాళ్ళకి గాలుద్ది, మామూలుగా ఉండదన్నమాట. నరకం నరకం అంటారు, మెట్టుంటే నరకానికి పోతామని నువ్వు చూసి వచ్చావు అంటే, కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు. ఇప్పుడు నా నరకం ఉందని నేను రక్షణ పొంది జాగ్రత్త బతుకుతాను, సమాజంలో గౌరవం వచ్చుద్ది, అనేక బతుకులు వెలిగించబడతాయి, అనేక కుటుంబాలు కట్టబడతాయి, సమాజానికైనా పట్టణానికైనా లేదా దేశానికైనా ప్రపంచ దేశాలకైనా నేను దీవెనకరంగా మారుతాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చూడండి. ప్రారంభంలో ఆయన చదువుకునేటప్పుడు పక్కనున్న స్నేహితులు ఎగతాళి చేసేవాళ్ళంట, అగ్రకులస్తులు. రే అంబేద్కర్, పిచ్చి పట్టినట్టు చదవమాకరా, రేతిరి కూడా నిద్రపోవచ్చు అని. కనీసం నిద్రపోరా ఏందిరా, రాత్రి పొగళ్ళు వదిలిపెట్టకుండా దీపం పెట్టుకొని మరి చదువుతున్నావు, కొద్దిసేపు నిద్రపోరా అంటే అంబేద్కర్ గారు అన్నారంట, రే మీ వాళ్ళు ముందుగానే ఒడ్డున పడ్డారా, కాబట్టి మీరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. నా జాతి, నా ప్రజలు ఇంకా చీకట్లోనే ఉన్నారా, వాళ్ళు ఆ చీకట్లో ఉంటే నేనెట్ట నిద్రపోతారా? ఎట్లయినా బ్రతుకుల్లో వెలుగు నింపాలి, అందుకే నేను నిద్ర మానుకొని ఇలా కష్టపడుతున్నాను అన్నారు. ఇవాళ ఏమైంది? ఎగతాళి చేసినోడు ఆడో కూర్చుండు, ఎగతాళి చేయబడ్డావాడే తలయుడు. ఆమెన్, హల్లెలూయా. అవునా కదా? ఎగతాళి చేసిన వాళ్ళ మీదనే ఈయన ఆధిపత్యంగా ఉండి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి శాసించాడు. చూసో సరిగ్గా ఎగస్టాల్ చేస్తే మాత్రం పెట్టరవాడి మీద కేసు అన్నట్టుగా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఒక దీపంగా మారిపోయాడు ఆయన. అంబేద్కర్ గారు భారతదేశానికి ఆ రాజ్యాంగం ఇవ్వకపోతే ఒక భారతదేశానికే ఆయన వెలుగుగాల. మన రాజ్యాంగాన్ని చూసి ప్రపంచ దేశాల రాజ్యాంగాలు పుట్టినాయి. మన రాజ్యాంగంలో కొన్ని ఉన్న షరతులు వాళ్ళకు నచ్చకపోతే అవి తీసి పక్కన పెట్టుకొని వాళ్ళకు నచ్చిన షరతులను జోడించుకొని ఇదే రాజ్యాంగాన్ని కాపీ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకే వెలుగయ్యాడా? ప్రపంచ దేశాలకు వెలుగయ్యాడా ఆయన? అంతటికీ ఒక్కడు కష్టపడ్డందుకు. కీడించి మేలెంచమన్నారు. ఇప్పుడు నేను కష్టపడతాను, కుటుంబానికి దీవెనగా మారుతా. మేలెంచాను, నేను కీడెంచుకున్నాను, ఉందేమో జాగ్రత్త పడ్డాను. ఇప్పుడు నేను నష్టపోయింది ఏముంది? లేదని నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు, చిన్నావు, సుఖించావు, యాడాడో ఏమో చేసుకున్నావు. రేపటి దినాన ఏంది, నువ్వు నీ పళ్ళాన్ని దాన్ని అంతే, నీ కాలం వెళ్ళిపోయి కనుక నువ్వు పోయి ఆడపడుతూ నరకం ఉందరా అంటే అయ్యా చెప్పినా ఏం లేదరా నేనని చెప్పనుకుంటే ఉపయోగం ఉంది. మళ్ళీ వచ్చి బాప్తిజం తీసుకొని పోవటానికి ఉండదు అవకాశం. ఏడుండగానే చేయాలి అది, ఏడుండగానే చేయాలి. ఆడకపోయినా చేసేది ఏముండదు. బాగా గుర్తుపెట్టుకోండి, సైతాన్ గాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాడి కోసం ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు భూమి మీద. ఆ రాజ్యం ఎలా ఉందంటే, వాడి కోసం ప్రత్యేక రాజ్యం ఎలా ఉందంటే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడినే ముందు వాడు జడగొడతాడు. దేవుని పిల్లలు ఆ కాలంలో చూస్తే ప్రత్యేకపరచబడిన వాళ్ళు. ఆ తర్వాత మోషే కాలంలో నిబంధన వచ్చింది, సున్నత్ అనే నిబంధన వచ్చింది. ఆ తర్వాత యేసయ్య రావడంతోనే రక్షణ అనే అనుభవంతో హృదయానికి సున్నత్ అనేది వచ్చింది. హృదయం మార్పిడి అన్నమాట. హృదయం పైన ఉన్నటువంటి అంతరంగంలో ఇందాక పరిచయం చేసుకున్నామే, మార్కు సువార్త 7వ అధ్యాయంలో కానీ, ఆ గలతీ 5:19 కాడ కానీ, లేదా 2 తిమోతి 3వ అధ్యాయం కాడ అక్కడ కనపడతాయి కొన్ని శరీర కార్యాలు. అవి హృదయం మీద ఒక పొరలాగా ఉన్నాయి.
క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మొదటిగా హృదయానికి సున్నతి జరగాలి. ఆ పొరలు ఏవైతే ఉన్నాయో ఆ శరీర కార్యాలకు సంబంధించినవి అవన్నీ ఒక్కొక్కటి వాక్య సందేశాన్ని బట్టి కట్ చేస్తూ ఉండాలి. కట్ చేసినప్పుడే హృదయానికి సున్నత జరుగుతుంది. హృదయానికి సున్నత జరిగిందంటే క్రీస్తు యొక్క హృదయం నీలోకి వచ్చి ఉంటుంది. అప్పుడు నువ్వు యేసయ్యలాగా ప్రేమిస్తావు, యేసయ్యలాగా క్షమిస్తావు, యేసయ్యలాగా సహిస్తావు, యేసయ్యలాగా ఓర్చుకుంటావు, యేసయ్యలాగా నడిపిస్తావు, యేసయ్యలాగానే ప్రతి ఒక్కరిని చూస్తావు. కరుణ, కనికరము అలాగనే కారుణ్యము చేత కదిలిపోతూ ఉంటాం. ఒక వ్యక్తి జీవితం పాడైపోతూ కనపడుతుంటే అతను నిన్ను ఎగతాళి చేసిన వాడే కావచ్చు, ఎగతాళి చేసిన వ్యక్తే కావచ్చు, కానీ నీలో దైవిక సంబంధమైన ప్రేమ ఉత్పన్నమై ఎట్లన్నాగా నా వ్యక్తిని ప్రభు కొరకు నిలబెట్టుకోవాలి, ప్రభు రాజ్యంలో చేర్చుకోవాలి. లేదు, రక్షణ పొందిన వ్యక్తి పాడైపోయి భ్రష్టుడిగా మారాడు, భ్రష్టురాలుగా మారిపోయింది, అయినా సరే ప్రభుకున్న కోరిక ఏంది? తప్పిపోయిన కుమారుడు మురికి వస్త్రాలతో ఉంటే ఎట్లన్నాగా నా వ్యక్తిని నా బిడ్డగా మార్చుకోవాలి. ఎందుకంటే నిత్య నరకం ఎంత ఘోరంగా ఉంటుందో యేసయ్యకి బాగా తెలుసు. ఎందుకు? అది సైతాను గాడికి ఏర్పాటు చేయబడింది, వాస్తవానికి మనిషి కోసం ఏర్పాటు చేయబడింది కాదు. హైందవులు అంటున్న నరకమైనా నరకమైనాగా ఏది చెప్పని అది ఎవరి కోసం ఏర్పాటు చేయబడిందంటే సైతాను గాడి కోసం ఏర్పాటు చేయబడింది. సైతాను గాడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు రక్తంలో గడగబడిన పిల్లలను పాడు చేస్తున్నాడు వాడు. ఇప్పుడు ఆ దేవుని కుమారులు వచ్చి నరుల కుమార్తెలో వెళితే వాళ్ళు పిల్లలు కన్నారంట. అంటే వీళ్ళకు గ్రహింపు లేదా పాస్టర్ గారు? వాళ్ళు తేడా అంటే వాడు సైతాను యొక్క జత పనివాడు కాబట్టి వాడు ఏం చేస్తాడు? నిన్ను నమ్మించే రీతిగానే వస్తారు. సైతాను గాడి యొక్క ముద్దు బిడ్డలైనా వాళ్ళు నిన్ను నమ్మించే రీతిగానే వస్తాడు. వాడికి ఉన్న లక్షణం ఏంది? ఇది నిజమా అంటాడు. ముందు అనుమానం కలిగించాడు. అసలు ఎట్లుంటుందంటే ఈ మధ్యకాలంలో వాడు వచ్చి నాకు మళ్ళీ బైబిల్లో నువ్వు వెళుతున్న బోధ అట్ట కాదు ఇట్ట కాదు అది ఇది అని చెప్పని వాడు మళ్ళీ ప్రత్యేకంగా నాకు బోధ చేస్తాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ప్రభువా ఇది నీ స్వరం అయితే రెండు రకాల బోధ నువ్వు చెప్పవుగా, ముందు ఒక రకం చెప్పి తర్వాత మళ్ళీ ఇది ఒక రకం చెబుతున్నావు, ఇది ఏదో తేడాగా ఉంది, ఇది తేడాగా ఉంది మొత్తానికి అని చెప్పని ప్రభు వీడు సైతాను గాడే వచ్చి నాకు బోధిస్తాడు, మళ్ళీ కొత్త బోధ చేస్తాడు. వీడు యేసు నామములో వాడైతే యుద్ధం యెహోవాదే, ఆమేన్ హల్లెలూయా. ఒక్క దెబ్బతో బారిపోయాడు వాడు, ఇక మధ్య లేడు. ప్రత్యేకపరచబడిన వారిని సైతం పల్టీలు కొట్టించే అధికారం వాడికి ఇవ్వబడింది. అంటే పల్టీలు అంటే బురుడి కొట్టించటం, పాడు చేయడం అన్నమాట. సౌలు ఆడో పడున్న వాడిని దేవుడు దర్శిస్తే, అంటే దేవుడు దర్శించాడు ఆ వ్యక్తిని. ఓ ఇంట్లో పడి ఉన్నాడు, అననీయ అనే వ్యక్తి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, కళ్ళు తెరవబడ్డాయి, ఉపవాసాన్ని బాప్తీసం పొందాడు, ఉపవాసాన్ని నిర్మించాడు, కొంతకాలం పక్కకి వెళ్ళి భక్తి సాధన చేసి తర్వాత లైన్లోకి వచ్చాడు. ఏడైతే దేవుని రాజ్య సువార్తను పాడు చేశాడు అక్కడే నిలబడి దేవుని మాట చెబుతుండు. ఆ విషయాన్ని అపోస్తులకు కూడా తెలుసు, కానీ ఇతనేదో కుయుక్తితో వచ్చి మనల్ని పట్టుకోవాలని వచ్చాడని వీళ్ళు పోయి దాక్కున్నారు. బర్నబా అనేవాడు ఎడంగా ఉండి కనిపెట్టి ఇతనులో దేవుని ఆత్మ పనిచేస్తుంది, ఇతనును దేవుడు వాడుకుంటున్నాడని బర్నబా వచ్చి సంఘానికి పరిచయం చేస్తాడు. భయపడమాకండి, ఈ సౌలు విషయంలో ఇతను మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, యేసయ్య కోసం శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు, చేదర నిందలు అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఒకప్పుడు సౌలు అయితే ఖడ్గం దూసి అంతే చంపేసేవాడు, కానీ అట్లా లేడు, ఈ సౌలు మారాడు అని చెప్పని సంఘానికి పరిచయం చేశాడు. బాగానే ఉంది, వాళ్ళ స్నేహం సజావు సాగుతూనే ఉంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో వీళ్ళిద్దరిని ప్రత్యేకపరచండి అని కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. అలాగనే చేతులుంచి దేవుని పనికి నడిపించారు. పరిచారకులుగాను వాళ్ళు ప్రవక్తలుగా పిలువబడ్డారు. అప్పుడు బాగుంది. మార్కు అనే వాడి దగ్గర వీళ్ళిద్దరు వాదులు ఆడబెట్టుకొని బర్నబా మార్కు పక్కకు పోతారు, పౌలు శీలలు ఒక దరి అవుతారు. తిరిగి మార్కు పౌలు దగ్గరకు వచ్చి ఉపచారం పరిచర్య చేశాడు, కానీ బర్నబా రాలా. ప్రత్యేకపరచబడిన వారిని సైతం బిళ్ళ బీటుగా పడేస్తాడు అనమాట సైతాను గారు. దానియేలు కంటే తెలివిగలవాడిరా నువ్వు అని చెప్పని దేవుడే ఇచ్చాడు వాడికి బిరుదు. వాడంతా కుయుక్తెవారు.
ఆ కుయుక్తి వ్యవహారం ఉన్న ఆ లక్షణాలు ఉన్న ఆడి దగ్గర పెరిగేటువంటి వాళ్ళకు ఉండవా కుయుక్తి లక్షణాలు? మరి అదే కుయుక్తితో వచ్చాడు, దేవుని పిల్లలను మాయ చేశారు, మచ్చటంగా పెళ్లి చేసుకున్నారు, శారీరకంగా కలిశారు. ఈ మధ్యకాలంలో దైవజనులు పరలోకంలో కూడా దాంపత్య జీవితం ఇలా ఉందబ్బాయి అంటే ఆహాహా లేదా అంత దుర్బోధన్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలిగా. దేవుని కుమారులు ఉన్నారు, కుమార్తెలు పోయారంటే వాళ్ళకి సంసార ధర్మం ఏంటో తెలుసు కదా, శారీరక సుఖం సౌఖ్యం ఏంటో తెలుసు కదా, ఆ సంతృప్తి ఎలా ఉంటుందో తెలుసు కదా. వాళ్ళకి తెలియకపోతే వీళ్ళతో ఎందుకు పోతారు? దేవుని యొక్క రాజ్యాన్ని పాడు చేయడానికి సైతాను గాడు నడుము బిగించాడు. దైవ చిత్తంలో లేనటువంటి వ్యక్తులను జతపరిచి శపితమైన సంతానం భూమి మీదకి వచ్చేలాగా వాడి కుయుక్తులు వాడు కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత దేవుడు కూడా వాడి కుయుక్తులను చెడగొట్టి వారిలో నుంచి కూడా కొంతమందిని ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటూ ఉన్నాడు. బాగా గమనించాలా. ఇంత జరుగుతున్నా కానీ నిత్య నాశనానికి వెళ్ళేవాడు వెళుతూనే ఉన్నారు, నిత్యత్వానికి వచ్చేవాడు వస్తూనే ఉన్నారు, దేవునిలో భక్తి చేస్తున్నవాళ్ళు చేస్తూనే ఉన్నారు, భక్తి చేస్తున్నట్టుగా నటిస్తున్నవాళ్ళు నటిస్తూనే ఉన్నారు. కానీ ఒకరోజు తీర్పు ఉంది. నోవాహు గడియలు ఎలా ఉన్నాయో అలాగనే లేదు సొదొమ గొమొర్రా పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఏది నోవాహు కాలంలోనేమో వర్షం వల్ల జలప్రళయం వచ్చి మొత్తాన్ని దేవుడు తుడిచిపెట్టాడు. సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్నిగంధకాలు కురిపించి అక్కడ వాళ్ళని పాడు చేశాడు. ప్రభు ఫైనల్గా చెప్పిన మాట ఏంటంటే, ఒక రోజు ఉంది, ఆ రోజు అగ్ని ద్వారా ఈ ప్రపంచం మొత్తం నాశనము చేయబడుతుంది. అగ్ని ద్వారా దాన్ని ఎవడు ఆపలేడు. అప్పుడు దేవుని పిల్లలే మమ్మల్ని కాపాడండి అని పర్వతాల దగ్గర పోయి, ఓ పర్వతమా మా మీద అట్టబడి మమ్మల్ని ఆ ఉగ్రత కారుకులు కాకుండా మమ్మల్ని కాపాడని బచంలాడతారు. చావు రాదు. దేవుడు పగబడితే, దేవుడు వెంటాడితే, దేవుడు శ్రమలకు అనుమతిస్తే ఆ రోజుల్లో ప్రకటన గ్రంథంలో మాట రాస్తుంది, చావాలనుకుంటారు కానీ వాళ్ళకు చావు రాదట. భయంకరమైన వేదనలు అనుభవిస్తారు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఈ మాటలు వింటున్న మనము నోవాహు వలె దేవుని కృప పొందిన వారమై, నోవాహు వలె తన భార్య బిడ్డలు కోడళ్లను కూడా దేవుని సంకల్పంలో నిలుపుకొని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ రక్షణ ఓడలోకి వీళ్ళు వచ్చారు. వీళ్ళతో పాటు కొన్ని దేవుడు ఆశీర్వదించినటువంటి కొన్ని క్షమించండి ఇవి జలచరములు, ఆకాశంలో ఎగిరే పక్షులు, ప్రాకిడి పురుగులు, జంతువులు, క్రూరములు అన్నీ వచ్చాయి. కొన్ని జతలుగా శపితమైనవి అలాగనే పరిశుద్ధమైనవి రెండు. అదొక జత, ఇదొక జత. జతలుగా నోవాహు ఏర్పాటు చేసుకున్న దేవుడు సంకల్పంలో నోవాహు ఏర్పాటు చేసిన దేవుడు ఏర్పాటు చేయించినటువంటి ఆ ఓడలోకి వచ్చాయి. ఈరోజు క్రీస్తు రాజ్యం అను ఓడలోకి మనమంతా అడుగు పెట్టున్నాం. మనతో పాటు ప్రభు సంకల్పంలో పరిశుద్ధపరచబడినవి, శపితమైనవి రెండు చెప్పాను కదా. బైబిల్ అదే మాట ఉంది. పరిశుద్ధపరచబడిని దేనికి సాదృశ్యం అంటే, దేవుని దయా సంకల్పంలో ఆయా జంటలను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా భూమి మీదకు తీసుకొచ్చిన ఆశీర్వాదక సంబంధమైన సంతానము. రెండవది శపితమైన సంతానం కూడా ఆ ఓడలోకి వచ్చింది. అంటే దేవుని సంకల్పంలో లేనటువంటి అపవాది ప్రత్యేకంగా ఏర్పాటు జతలుగా వాళ్ళ వివాహాలు చేశాడు కదా, వాడి కోసం ఏర్పాటు చేసుకున్నాం. అలాంటి దాంపత్య జీవితాల్లో నుంచి వచ్చినటువంటి బిడ్డలను కూడా దేవుడు రక్షణ అనేది ఇచ్చి వారిని దేవుని సంకల్పంలో నిర్ణయింపబడ్డ ఆ రక్షణ ఓడ నోవాహు ద్వారా ఏర్పాటు చేయబడిన ఆ రక్షణ ఓడలోకి వచ్చారు. ఈ శపితమైనవి ఎలా తీసుకుంటాడు పాస్టర్ గారు అంటే, రూత్ సంగతి ఏంది? రూత్ ఎవరు పిల్ల? మాకేం తెలుసు పాస్టర్ గారు, మా ఇంటి పక్కన లేదంటవా? రూత్ ఎవరంటే లోతు కుమార్తెల యొక్క సంతతి. లోతు కుమార్తెలకు పిల్లలు ఎలా పుట్టారు? తండ్రిని మాయ చేసి ద్రాక్షారసం బిర్రు తాగిచ్చి మత్తుడుగా మార్చి
ముందు పెద్ద అమ్మాయి, తర్వాత రెండో రోజు చిన్న అమ్మాయి. అదే విధిగా తండ్రికి బిర్రుగా ద్రాక్షారసం దాపిస్తే మత్తుడైపోయాడు. అతనితో శారీరకంగా ఎవరు వచ్చి కలిసి వెళ్ళిపోతున్నారో సంగతి తెలియలా. అలా సంతానాన్ని సంపాదించుకున్నారు. అప్పుడులో వాళ్ళకున్న భ్రమ ఏంటంటే అక్కడ కూడా ఒక సంతానాన్ని బయటకు తెస్తూ ఉన్నాడు సైతానుగాడు. లోక మర్యాద చొప్పున మనతో భర్తలుగా ఉండటానికి, శరీర ధర్మం జరిగించడానికి ఎవరున్నారమ్మా ఇక్కడ పురుషులను? నువ్వు బావిలో కప్పలాగా ఉంటే అక్కడ ఏం కనపడదు. ఒడ్డుకెక్కితే కదా. అటు పక్కన అబ్రహాం గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర పని వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా సమాజాలు ఉన్నాయి. ఆ చిన్నదైన ఆ పట్టణం, ఆ ఊళ్ళోకి వెళ్ళి ఆ గుహలో దాక్కుంటే నీకు అదే ప్రపంచం కదా. వీళ్ళకు వచ్చిన ఆ మతిలేని చెడ్డ ఆలోచన బట్టి అడుగులు వేస్తే 2 రకాల సంతానం, శపితమైన సంతానం బయటకు వచ్చింది. ఆ 2 రకాల శపితమైన సంతానానికి కూడా దేవుడు ఒక సంతానానికి ఏమో పరలోకంలో అంటే కానాను దేశంలో స్వాస్థ్యాలు పంచి ఇచ్చాడు. ఒక సంతానం అంటే మోయాబీలు అనే సంతానానికి ఏమో ఏకంగా యేసయ్యనే ఈ భూమి మీద పరిచయం చేయడానికి రూచును వాడుకొని ఆ శపితమైన సంతానాన్ని ఆశీర్వదించాడు. ఇటు పరిశుద్ధమైన పక్షులు కానీ ఏవైనా ఉన్నాయి, అట్లనే అటు శపితమైన పక్షులు కానీ ఏవైనా ఉన్నాయి. ఇవి 2 ఉండటమే కాకుండా దేవుని చేత కృప పొంది దేవునితో నడిచినటువంటి, దేవుని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఒక కుటుంబం కూడా ఆ రక్షణ ఓడలో ఉంది. ఆ రక్షణ ఓడలో దేవుని కోసం ప్రత్యేకంగా ఏర్పడి అంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరని. ఈ జాబితాలో కూడా వాళ్ళని అక్కడ చూసుకోవచ్చు మనకు అర్థం కావటానికి. లేదు ఆ కుటుంబాన్ని దేవుని యొక్క రాజ్యం అంటే నూతన యెరూషలేము పట్టణం అనే దానికి కూడా చూసుకోవచ్చు సాదృశ్యంగా మనకు అర్థం కావటానికి. ఏంది ఈరోజు సైతాన్గాడు ఎలా ఉన్నాడంటే వాడి సమయం తక్కువని బహు క్రోధంతో దేవుని ప్రజలను పాడు చేస్తున్నాడు, తప్పుదారి పట్టిస్తున్నాడు. ఈ తప్పుదారి పట్టిన వాళ్ళ సంగతి పక్కన పెడదాం, కానీ మన మటుకు మనం కుటుంబాల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, వాళ్ళకు ప్రభు ఏర్పాటు చేసేటువంటి జీవిత భాగస్వాముల విషయంలో కానీ, ఏంది వారి ద్వారా భూమి మీదకి వచ్చిన సంతానం విషయంలో, ఒకవేళ రాలేదండి ఇంకా అని చెప్పంటే ఫ్యూచర్ ప్లాన్కి ముందే ప్రార్థన చేయి. ఎల్ఐసి కడతల్లా అన్న, నా పేరు మీద 13 లక్షలు కడుతున్నా, 20 లక్షలు కడుతున్నా, నెలకింత కట్టాలి, అంత కట్టాలని రెక్కలన్నీ గుల్ల చేసుకొని రేపు పొద్దున వాడు బోర్డు బీకెచ్చడం ఉంచుతుండో కూడా గ్యారంటీ లేదు. కష్టపడి కట్టి వాడిని బాగు చేయడం తప్ప మనం బాగుపడేది లేదు. రేపుడికి రాజు ఎవడో రంగడెవడో, రేపుడు సంగతి ఏముంది? అయినా సరే ఎల్ఐసి మీద నమ్మకం. 2 చేతులు ఎట్ట పెట్టి దేపాట పెట్టంగానే భద్రంగా కాపాడుతారండి మా జీవితాన్ని అని, మా పిల్లల జీవితాన్ని, మా భార్య జీవితాన్ని భద్రంగా కాపాడు. అది కాదు కాపాడేది. ఆ 2 చేతులు కరుణామణి యొక్క హస్తాలు అయి ఉంటే ఆ దీపము నీవు కానీ, నీ భార్య లేదా నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబ సభ్యులు, కోడలు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, మనవ సంతానం కావచ్చు, నీదంటే ఒక కుటుంబం అనే ఆ దీపానికి సాదృశ్యంగా కరుణామణి హస్తాలు అలా ఉంటే ఇక అంతకు మించిన భద్రత ఎల్ఐసి ఉంది. మనం ఈ ఫ్యూచర్ ప్లాన్ మర్చిపోతాం, ఆ ఫ్యూచర్ ప్లాన్ మాత్రం కడతాం. నువ్వు మొదటిగా క్రీస్తు రక్తంలో గడగబడ్డ తర్వాత అయ్యా నా కుటుంబాన్ని కాపాడు, నా కుటుంబాన్ని కట్టు. నేను ప్రభు కృపను బట్టి అదే ప్రార్థన చేస్తున్నాను. అబ్రహాం చేశాడు అదే ప్రార్థన, దావీదు చేశాడు అదే ప్రార్థన. నీ ఆశీర్వాదం నుండి నిత్యం నా కుటుంబం నీ సన్నిధిలో ఉండును గాక, నీ ఆశీర్వాదం నుండి నిత్యం నా కుటుంబం ఆశీర్వదింపబడును గాక అని 2 సమూయేలు 7:29 వచ్చిన ఆడ కనపడుతుంది ఈ మాటలు. దావీదు ఆశపడ్డాడు. అలాగనే మనం ఆయన ద్వారా వచ్చినటువంటి పిల్లలుగా కనపడుతున్నాం. మొదటిగా అబ్రహాము, తర్వాత దావీదు. ఇట్లా పరంపర చూస్తే దావీదు కోరికైనా, అబ్రహాం గారి కోరికైనా పునాదులు గల ఆ పట్టణంలో ఉండాలని, అలాగే ఈ భూమి మీద దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమై ఉండాలని దేవుడికి ఆ కోరిక నెరవేర్చాడో లేదా? మరి నీకెందుకు నెరవేర్చడం కోరిక? ముందు ఫ్యూచర్ ప్లాన్ చేయి. నోవాహు మళ్ళీ అయ్యా నా బిడ్డలు, నేను, నా భార్య, నా పిల్లలు, కొడుకులు ఉన్నారు కాబట్టి ఆయనకు కోడళ్ళు, ఆ రక్షణ వాడలోకి ఎక్కారు, వాళ్ళు సేఫ్గా ఉన్నారు వాళ్ళు. మనం కూడా ఈరోజు అదే ప్రార్థన చేద్దాం. ప్రభువా, సైతాన్ గాడు భలే కుయుక్తిగా
దేవుని ప్రజలను, దేవుని కుటుంబాలను, దేవుని రాజ్యాన్ని, సంఘాలను కూడా పాడు చేస్తున్నాడు. కారణం వింటున్నావా? వాడికి ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని, వాడికి ఒక కుమారుని, ఆ కుమారుడికి ఒక భార్య, అంటే నిత్య నరకానికి శపితంగా వెళ్ళిపోతున్న వ్యక్తులంతా ఒక భక్త సమాజంగా వాడి కొడుకు నిమ్రోదు, వాడికి ప్రత్యేకంగా ఒక భార్యను ఏర్పాటు చేసి తనకంటూ ఒక రాజ్యము, తండ్రి అయిన దేవుని యేసయ్య కొరకు భక్త సమాజం అని ఒక వధువును సిద్ధపరిచి వివాహం చేసి పట్టాభిషేకం చేసి రాజ్య పరిపాలన అప్పజెప్పాలన్నట్టుగా వీడు కూడా కాపీ కొడతాడు. ఎంత ఎవరు కాపీ కొడతాడు, వీడు కాపీ కొట్టి సేమ్ అదే అలాగనే నేను ఈ భూమి మీద నా కోసం ఒక రాజ్యం. ఎందుకంటే వాడికి పాతాళంలో రాజ్య పరిపాలన ఉంది. మళ్ళీ ప్రసంగం ఒడుగుతుంది. పాతాళంలో ఒక రాజ్యం ఉంది. ఒకప్పుడు పరదేశు, పాతాళము లేదా నరకం అనే పక్కన అక్కడ ఉండి, యేసుప్రభు వారు ఎప్పుడైతే చనిపోయారో చెరను చెరగానే తీసుకొని కొనిపోబడెను అని ఉంది లేఖనంలో. ఏంది? చెరగానే తీసుకోబడి, చెర అంటే జైలు లాంటిది. పాతాళంలో ఉన్నటువంటి యేసుప్రభు చనిపోయి తిరిగే లేచే కాలం నాటి వరకు ఎందరైతే రక్షణ ఉన్నని లేకపోయినా సున్నతి కానీ ఏ క్రమం చొప్పునైనా చనిపోయిన వాళ్ళందరూ అక్కడ మళ్ళీ దేవుడు 3 రోజులు యేసుప్రభు వారు సమాధి చేయబడ్డాడు, పాతాళానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న దేవుని పిల్లలందరికీ మళ్ళీ రాజ్య సువార్త ప్రకటించి చెరగానే పరదేశం తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన పరదేశుగా తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ పాతాళము 2 భాగాలు, నరకం ఇంకొక పక్క ఉంది, అది భూమి కిందలోనే ఉంది. పాతాళంలో 2 భాగాలంటే ఒక భాగమేమో క్రీస్తు రక్తంలో చేత కడగబడకుండా మరణించిన వాళ్ళందరూ పాతాళంలో ఒక భాగంలో విశ్రాంతి పొందుతూ ఉంటారు. ఒక భాగంలోనేమో తల్లి గర్భం దాల్చంగానే, అంటే ఒక ఆడపిల్ల గర్భం దాల్చంగానే 4 నెలలు వస్తుంది. 5వ నెల కల్లా ఆ పాతాళంలో ఉన్న 2వ భాగం నుంచి దేవుడు అనుమతిస్తాడు. ఫలానా వ్యక్తి గర్భం దాల్చింది, ఈ టైం వచ్చింది, ఆత్మను పంపించు ఆ గర్భంలోకి. అంటే గర్భంలోకి సైతాను గాడే దానికి రాజు. అక్కడి నుంచి ఆత్మ ఆడపిల్ల గర్భం దాల్చి 4 నెలలు అయిపోయి 5వ నెలకు ఎంటర్ అవుతున్నప్పుడు ఆత్మ వచ్చి ఆ గర్భంలో ఉన్న ఆ పిండంలోకి జ్వరపడుతుంది. అప్పుడు అవయవాల పొందిక మొత్తం ప్రారంభమవుతుంది. అప్పుడు దాకా అవయవాలు ఏముండవు, ముద్దగా ఉంటుంది, రక్తపు ముద్దగా అట్లా ఉంటుంది అంతే. ఎప్పుడైతే 5వ నెల ఎంటర్ అవుతుందో ఇక అవయవాల పొందిక మొదలవుతుంది. అంటే ఆత్మ దేవుని చేత ఆర్డర్ అయి వచ్చి ఆ గర్భంలో జ్వరపడుతుంది. అప్పుడు అవయవాలన్నీ ప్రభు సంకల్పంలో ఆ వ్యక్తి పట్ల నిర్ణయమైనటువంటి భవిష్యత్తుకు అనుగుణంగా ఆరోగ్యము అన్ని అవయవాలు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇక అక్కడ వాడు రాజు. ఎట్టపాషు గారు అంటే యెషయా గ్రంథంలో ఆ మాట ఉందిగా, పేరుగాంచిన కెరూబు ఇంత భయంకరంగా ఆ పాతాళంలోకి వచ్చి పడటం ఏంది? పాతాళం అదిరిపడదంట. అమ్మ నువ్వు ఈడకి వచ్చి పడుతుంది. అదే మాట రాసి ఉంటుంది యెషయా గ్రంథము 14వ అధ్యాయము, ఇది ఉందో చూడండి అక్కడ 28వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో పెట్టుకుంటా మాట ఉంది. నువ్వు అసలు ఆ నుంచి కింద పడతావేందని చెప్పని పాతాళంలో ఉన్న అధికారులు దేవుడు ఆజ్ఞాపించగానే ఆ ఆత్మలను పంపించాలా. యెషయా 14వ అధ్యాయము 12 నుంచి కింది భాగంలో చూస్తే అక్కడ పాతాళము అదిరిపడ్డట్టుగా, పాతాళమునకును నరకములో ఒక మూలనకు త్రోసివేయబడితే నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచున్నట్లు ఇట్లు తలపోయేదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాసస్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? జనులు రాజులు ఘనత వహించిన వాడైన తమ నగరుల యందు నిద్రించుచున్న. ఇక్కడ కనపడుతూ ఉంటుంది అదిరిపడ్డట్టుగా. ఏంది?
సైతాన్ గాడికి అక్కడ రాజ్యాధికారం ఇవ్వబడింది. అక్కడ అధికారులు ఆ ప్రశ్న వేస్తున్నారు భయపడి, ఏంది ఇట్టబడ్డావు కిందకు వచ్చేది. అర్థమవుతుందా? పాతాళంలో ఒక భాగంలో, పాతాళం అనే దానికి వాడు రాజు, సైతాన్ గాడికి రాజు, రాజ్య పరిపాలన అక్కడ బాధ్యతలు అప్పచెప్పాడు దేవుడు. ఒకటేమో దేవుని ఆజ్ఞ రక్షణ లేకుండా చనిపోయిన వాళ్ళకి ఆత్మలో సేద తీరటానికి అక్కడ తీర్పు దాకా పాతాళంలో ఒక భాగం. రెండవ భాగమేమో ఒక ఆడగూతురు గర్భం దాలిస్తే నూతన ఆత్మను ఆ గర్భంలో ప్రవేశపెడటానికి ఒక భాగం. ఆ ఆత్మ మీద ఒకవేళ కుయుక్తిగా సైతాను ప్లాన్ చేసి పంపించవచ్చు కదా అని మనకు ఒక డౌట్ రావచ్చు. ఆ సెక్షన్లో ఏం పని చేయవు. అక్కడ ప్రభు ఏం చేయొచ్చు అది చేయాలి. వాడు బెయిల్ మీద తిరుగుతుండు. నిత్యలోకం అంతా పరదేశులో కానీ తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన సభకాడికి కానీ యోబు గ్రంథాన్ని చూస్తే ఏందిరా ఏడకు వచ్చి భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నాలే అండు. ఏడంటున్నా మాట తండ్రి అయిన దేవుని దగ్గర పోయి అంటుండు. అంటే వాడు త్రోసివేయబడ్డ బెయిల్ మీద తిరుగుతున్నాడు అనమాట. ఇంకా శిక్ష ఫైనల్ కావాలి వాడికి. ఇప్పుడు మనోళ్ళు ఫైనల్ కాగానే శిక్ష ఫైనల్ కావాలి దేశం లోపలేస్తారు. అట్లానే యేసయ్య ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేసే కాలం వచ్చినప్పుడు 1000 సంవత్సరాలు వాడు కర్మాగారంలో జైల్లో బంధించబడతాడు. ఆ తర్వాత మళ్ళీ వాడిని రిలీజ్ చేస్తాడు కావాలని దేవుడు. వీడు మళ్ళీ ప్రజల దగ్గర పోయి ఏమైనా కుయుక్తిగా వ్యవహారం చేస్తే ఈ ప్రజలు మళ్ళీ బిల్లబీటుగా వాడి వ్యవహారంలో పడిపోయి తేడా పడతారో ఉంటారని చూసుకుంటాడు. కొంతకాలం మళ్ళీ అవకాశం ఇస్తాడు. ఆ తర్వాత ఇక డైరెక్ట్గా దేశపోయి నిత్య నరకం వాడికి ఏర్పాటు చేసిన ఆ నిత్య నరకం అనే బిళంలో ఆ నరకంలో పడేస్తాడు అనమాట. వాడిని, వాడి దోతలు, వాడికి సంబంధించిన వ్యక్తులు మొత్తాన్ని దేశపోయి వాడేస్తాడు. ఇక అది ఫైనల్ శిక్ష అనమాట. ఇప్పుడు వాడు ఎలా తిరుగుతుందంటే ఏ సున్నాంలో బంధిస్తున్నాం తండ్రి అంటే బంధించగానే మళ్ళీ తండ్రి అని దేవుని దగ్గర పోయి బెయిల్ అప్లై చేసుకొని మళ్ళీ జామీన్ మీద తిరుగుతూ ఉంటాడు అనమాట భూమి మీద. బంధిస్తావు, లయపరచడానికి కుదరదు అండి. బంధించడం మాట కుదురుద్ది. ఎందుకంటే నిత్య నరకానికి, నిత్య పాశాలకు, నిత్య నరకానికి ఏర్పాటు చేయబడినవి. వాటికి ఎడం చేయటం మాత్రమే అవకాశం ఉంటుంది, కానీ మనకు వాటికి ఎడం అవుతాం. ఒకవేళ దాడి చేయడానికి వచ్చినా ప్రభువా వీటిని బంధిస్తున్నాం, నిత్య నరకంలోకి ఇసిరి కొడుతున్నాం అంటాం. ఆ టైంకి అది జరుగుద్ది. కానీ మళ్ళీ వాడు బెయిల్ అప్లై చేసుకుని లైన్లోకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడికి కరెక్ట్గా ఒక కాలం ఉంది. ఆ కాలంలో వాడికి నిత్య నరకం అనే శిక్ష ఉంది. ఆ శిక్ష అమలు కానంత వరకు వాడు బెయిల్ మీద తిరుగుతూ ఉంటాడు అనమాట. మనం చోట్ల చాలామందిని ఆ బెయిల్ మీద తిరుగుతానే చాలామందిని పాడు చేస్తుండోడు. అయితే మనం ఆ పాడు ఆ మార్గంలోకి వెళ్ళకుండా వాడు వేసిన కుయుక్తిలో పడిపోకుండా దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా ఇది అపవాది వేస్తున్న కుయుక్త లేదంటే నువ్వు నడిపిస్తున్న మార్గమేనా, గ్రహించగలిగే జ్ఞానం నాకు ఇవ్వయ్యా, లేదు నువ్వే నా చేయబట్టుకో నడిపించయ్యా, ఇదిగో నా భర్తను పట్టుకో, ఇదిగో నా భార్యను పట్టుకో, ఇదిగో నా పిల్లలను పట్టుకో, అయ్యా నా కోడళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మనవ సంతానం ఉంది, వాళ్ళని నువ్వు భద్రం చేయి ప్రభువా, నీ రాజ్య వారసులుగా ఉంచయ్యా, దారి తప్పిపోకూడదయ్యా, మేమంతా నిత్యత్తులు ఉండాలయ్యా, లేదు పసిపిల్లలుగా ఉన్నారా నీకు, వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదా, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఆలోచన చేసి వాళ్ళు మొత్తాన్ని నువ్వు పట్టుకో ప్రభువా, వాళ్ళు కూడా నీ సన్నిధిలో ఉండాలి, నీతో ఉండాలి ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ప్రభు కృపనిచ్చి నోవాహు కుటుంబాన్ని ఎలా అయితే క్షేమకరమైన స్థితిలో ప్రభు ఉంచాడో అలాగనే మనలను, మన జీవిత భాగస్వాములను, అలాగనే దేవుడిచ్చిన పిల్లలు, వారి జీవిత భాగస్వాములు, వారి సంతతిని దేవుడు తన కృపచేత రక్షణ ఓడలో భద్రపరిచి నూతన యెరూషలేము పట్టణంలో మనమంతా కలిసి ఆయన్ని ఆరాధించుకునే భాగ్యము ప్రభు యొక్క మహా ఉచిత కృపచేత అనుగ్రహించునుగాక. అలాగూ చేసిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థించండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయా సైతానుగాడు ఎంత కుయుక్తిగా వస్తూ ఉన్నాడో, వాడు వచ్చి భూమి మీద ఎంత ఇదిగో తండ్రి నాశనం చేశాడో, ఇదిగో తండ్రి కొంతలో కొంత ఈరోజు మేము నీ కృప ద్వారా, నీవిచ్చిన సందేశం ద్వారా గ్రహించడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా ఇదిగో ఈ మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి.
అనేక పర్యాలు మేము నెమరువేసి నేను మహింపరచడానికి కూడా కృపను దయచేయండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, పొరపాట్లు ఏమైనా ఉంటే, సైతాన్ వేసిన ఎత్తుగడల్లో పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే ఆ వ్యక్తులతో ఇదిగో మొదటిగా నీతో సమాధానపడి, అయ్యా నువ్వు చెప్పమన్న నువ్వు దేవా ఇదిగో తండ్రి నీతో సమాధానపడి ఆ తర్వాత ఏ రీతిగా ఇదిగో తండ్రి దైవజనులు అయితే సంఘాలు ఎదుటి ఇదిగో ఈ పొరపాటు నేను చేశానని ఒప్పుకుంటూ, అలాగనే వ్యక్తులుగా ఉంటే కుటుంబాల కాడ పనులు కాడ కానీ తోటి వ్యక్తుల విషయంలో ఇదిగో నేను ఈ పొరపాటు చేశాను, ఈ పొరపాటు చేసిన దాన్ని బట్టి ఇదిగో నన్ను క్షమించు అని చెప్పని అడిగి సమాధాన పట్టానికి కూడా కృపను దయచేయ. అయ్యా శరీర కార్యములు ఏమనగా అని చెప్పని ఇదిగో తండ్రి దేవా, శరీర కార్యాలు ఎలా ఉంటాయి అయా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యాల గురించి చెబుతున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఇదిగో తండ్రి 22, 23 వచనాలు అక్కడ ఇదిగో తండ్రి మనుషుని లోపల నుండి వచ్చువి అని చెప్పని దేవా ఇదిగో తండ్రి 21, 22 వచనాల్లో మనుషుని లోపల నుండి వచ్చునవి అని చెప్పి అంటున్నావు ప్రభా. రోమపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి చివరి వచనం వరకు ప్రభా ఇదిగో తండ్రి మనుషులు ఎలా ఉన్నారో ఈ శరీర కార్యాలు చూపిస్తూ ఉన్నాయి ప్రభా. అలాగనే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఇదిగో తండ్రి అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోనమని దేవా ఇదిగో తండ్రి దేవా 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 కనికరించండి అయ్యా, కనికరించండి అయ్యా. 17, 19 రకాల శరీర సంబంధమైన అవలక్షణాలు చూపిస్తూ ఉన్నాం. ఇవన్నీ సైతానికి సంబంధించిన దూతలే ప్రభా, సైతానిగాడికి సంబంధించిన లక్షణాలే ప్రభా. ఇదిగో తండ్రి ఆనాడు వాడు కాలుచున్న రాళ్ల మధ్యలో నిలబడి తండ్రి అయిన దేవునితోనే చాలా కుయుక్తిగా మాట్లాడి దేవా అంతా తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగని ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో విశ్వాసులమని, పరిచారకులమని, అయా సంఘ పెద్దలమని చెప్పుకుంటూ భక్తి చేస్తున్నామని దేవా పైకి ఒకలాగను, సంఘం ఎదుట ఒకలాగా, సేవకుని ఎదుట ఒకలాగను, అయా ఇదిగో అక్కడి నుంచి బయటికి రాగానే ఇంకొకలాగను కనపడుతూ అసలు అన్ని చోట్ల నమ్మకంగా ఉంటూ కూడా అంతరంగంలో సైతానికి సంబంధించిన వ్యతిరేక లక్షణాలు కలిగి బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారని, సేవకుల్లో కూడా చాలామంది ఇలాంటి జాబితా ఉన్నారని సెలవిస్తున్నావు ప్రభా. అయా సేవకులతో నువ్వు మాట్లాడుతున్న ఇదిగో ఉన్నట్టుగా ఈ పొరపాటు జరిగింది కాబట్టి ఆ పొరపాటును సంఘం ఎదుట ఇదిగో తండ్రి దేవా ఓఫిరయ్య గారు దేవా ఉన్నట్టుగా ఇదిగో ఈ బోధ తేడా చేశాను నేను కాబట్టి ఇదిగో ఇది తప్పు అని చెప్పని ఒప్పుకున్నాడు. ఈ ఒప్పుకోవటాన్ని బట్టి సంఘంలో సభ్యులు తగ్గిపోతారు, నేను నష్టపోతానని చెప్పని ఆలోచించలేదు. కానీ తగ్గిపోయినా పర్లేదు, నష్టపోయినా పర్లేదు, నేను నిత్యత్వంలో ప్రభు నిర్ణయించిన బహుమతి, మెప్పు, ఘనత, మహిమ కోల్పోదలుచుకోలేదని చెప్పని దేవ మీ దాసుడు ఒక సాదృశ్యంగా మాదిరిగా మాకు ఈరోజు జ్ఞాపకం చేసావయ్యా. దేవా ఇదిగో తండ్రి నువ్వు సెలవిచ్చి మీ దాసుని ద్వారా కూడా కొన్ని మాటలు తెలుసుకున్నాం ప్రభు. ఇదిగో నిత్యత్వాన్ని సంపాదించుకోవటానికి ఈ భూమి మీద ఆస్తులైనా కోల్పో, వ్యక్తులైనా ఎడమైపో, ఇదిగో కావాలంటే బంగారం డబ్బైనా కోల్పో, ఆరోగ్యమైన కోల్పో, కానీ నిత్యత్వాన్ని మాత్రం కోల్పోవద్దు. దేవుడు నిర్ణయించిన మెప్పు ఘనత, మహిమ, బహుమతులు కోల్పోవద్దు. నిత్యత్వంలో ప్రవేశాన్ని కోల్పోవద్దు. వధువులో దేవుడు నిర్ణయించినటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోవద్దు. అది సంపాదించుకోవటానికి, నిత్యత్వంలో దేవుడు నిర్ణయించినది సంపాదించుకోవటానికి పౌలు వలె ఇదిగో సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నానని అలాగ స్థిరమైన నిర్ణయం కలిగి భక్తి సాధన చేయి, పరలోక వారసుడిగా అవ్వు అని చెప్పాడయ్యా. అయా కనికరించండి ప్రభు. అలాగన మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభు. ఈ భూమి మీద ఏది పోగొట్టుకున్నా కానీ నిత్యత్వాన్ని మేము పోగొట్టుకోకూడదయ్యా. దేవా రీతిగా అడుగులు మేము వేయటానికి కృపణ దయచే ప్రభు. సర్వోన్నతుడా నీ కృప దయచే ప్రభు. నీ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా. నీ చిత్తం నెరవేర్చమని బాధ్యములాడుతూ మా ప్రభువా సహాయం చేయమని కోరుతూ ఇదిగో తండ్రి ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాం, లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసిన సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడను. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మా కోసం ప్రార్థించండి అని ఆయా రీతులుగా అడిగిన బిడ్డలు ఉన్నారు. నీ ఎదుట
అయా నీ సన్నిధిలో ఇంట్లో అయినా మోకరించి మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించాయన్న వాళ్ళు దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరిచాయని ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరు అవసరత అక్రత నీ కృపచేత యేసునామములో తీర్చబడును గాక. అయ్యా మా కోసం పరిచర్య కోసం అన్ని విధాలా ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. గతంలో కానీ ఇప్పుడు కానీ ఉపవసించి ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. నీ కృపచేత వారందరినీ కూడా దేవా ఇదిగో తండ్రి రక్షించండి, దేవా దీవించండి, బలపరచండి, అభిషేకించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా కొలత లేకుండా నీ బిడ్డలను ఆశీర్వదించి నీ సేవలో గొప్పగా వాడుకోండి ప్రభువా. నీ కృపచేత ఇదిగో తండ్రి సమాజాన్ని దర్శించు, రక్షించండి ప్రభువా. అయా విస్తారమైన ఆత్మల పంట కోయబడతాని సహాయం చేయి. ఈ సమాజం పట్ల ఇక్కడ పరిచయ పట్ల నువ్వు తెలియపరిచింది నీ కృపచేత యేసునామములో నెరవేర్చబడును గాక. నీ గొప్ప కార్యాలు జరిగించమని స్థానికంగా నీ బిడ్డలు సహకరిస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. ఇక్కడున్న బిడ్డల సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభువా. అయా కుటుంబాలన్నీ రక్షించబడటానికి సహాయం చేయి. వారికి ఉన్న ఇరుకు ఇబ్బందులు అప్పుల బంధకాల నుంచి విడిపించు. భార్యాభర్తల మధ్య సమస్యలైతే తొలగించి సమాధానపరచు. ఆత్మలను రక్షించు ప్రభువా. రక్షించబడ్డ వాళ్ళు సైతాను బారిన సైతాను చేత వెరిపించబడి వాడి కుయుక్తిలో పడి కొట్టుకొని పోకుండా ఇదిగో తండ్రి సత్యములు ప్రతిష్ఠించి సర్వసత్య సంబంధులుగా చేసి నీ కొరకు ప్రజ్వలిల్లే పాత్రలుగా చేసి నీ కృపలో వాడుకోమని బతిమలాడుతున్నాం మా ప్రభువా. అయా బిడ్డల యొక్క ఇదిగో తండ్రి రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డలు చేస్తున్న పనులు దీవెన కలుగును గాక. ఇదిగో తండ్రి దేవా పనులు కాడ కూడా ఆశీర్వాదం కలుగును గాక ప్రభువా. విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి పసిబిడ్డల మొదలు పెద్దల దేవా యవనస్తుల వరకు కాలేజ్ చదువులైన స్కూల్ చదువులైన అన్ని దేవా అవి చదువుతున్న బిడ్డలకు తోడై ఉండు. ఆడపిల్లలకు మరి ప్రత్యేకంగా తోడై ఉండు. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరిని కాపాడు ప్రభువా. అయా ఈ దేశం మీదకు మహా ఉగ్రత నీది వచ్చిందన్నా ప్రభువా. అయా అనేకులు చనిపోతారన్నో. క్రైస్తవుల్లో కూడా అయా సేవకులు సంఘ పెద్దల పరిచారక విశ్వాసులు కూడా చనిపోతారన్నో ప్రభువా. వారు ఎవరైతే నిర్ణయింపబడ్డారో ఇలా చనిపోతారని వారు ముందుగానే బుద్ధిగల కన్యకులు 5 ముందు చూపు కలిగిన వారి వలె సిద్ధపాటు కలిగి ఉండేలాగా కృపను దయచేయి. అయా అకాలము దేవ అనుకోని రీతిగా మరణం వచ్చి సమాధానం లేని స్థితిని బట్టి వారు విడవబడే పరిస్థితిలో ఉండకూడదయ్యా. నీతో సమాధానపడి ఉండటానికి మేము కూడా అలాగనే ఎప్పటికప్పుడు సిద్ధపాటు మనసు కలిగి ఉండటానికి, బ్రతకటానికి, భక్తి చేయడానికి కృపను దయచేయి. నీ చిత్తం నెరవేర్చి నీ నామాన్ని గణపరచుకోవటానికి కూడా కృపను దయచేయమని, కుటుంబాలన్నీ నోవాహు వలె కట్టుకోవటానికి కూడా కృపను దయచేయమని, నీ కృప పొంది నోవాహు వలె నీతో నడిచే భాగ్యం కూడా మాకు దయచేయమని, సమస్తలో తోడు నడిపించును మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకం ప్రార్థించి సమస్తం పొందుకొని సమస్తం నీ కృపా హస్తాలకు అప్పచెప్పి దేవా ఇదిగో తండ్రి బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ దేవా 2 తిమోతి 1:12 ప్రకారం నీ చేతులకు అప్పచెప్పి యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలను దీవించి ఆశీర్వదించి నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసమును సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నా. ఇక ముందు ప్రార్థనలు ఏకీవించబోతున్నా. ఈ పరిచర్యకు సంఘానికి సంఘ బిడ్డల యొక్క చరస్థిర ఆస్తులు అలాగనే పసిబిడము పెద్దల వరకును అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము చూడండి. ప్రభు ఈరోజు సెలవిచ్చినట్లుగా నోవాహు వలె ప్రతి కుటుంబం కట్టబడి ప్రభు కొరకు ఇదిగో ఆశీర్వదింపబడిన శపితమైనటువంటి సంతతి ప్రజలను రక్షించి ఆ రక్షణ ఓడలో చేర్చి ధన్యులుగా మనల్ని చేసి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రవేశు రక్తమునకే జయం. ప్రవేశు నామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు అవి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలని అవి ఏవైనా సరే వాటి అన్నిటి విషయంలో యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము. వాటన్నిటికీ అనంత నాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి మన చెయ్యి ఆయన పట్టుకొని తన ఆలోచన మాట చొప్పున ఆత్మ చొప్పున నిత్య మార్గంలో నడిపించి ఆయన మనందరిని ధన్యులుగా చేయునుగాక. ఆ కృప మనందరికీ తోడై మన ఆత్మలకు కూడా తోడై నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.